హలో అండి అందరికీ. ఈరోజు టైగర్ రైల్ అని చెప్పి పెద్దవి ఉంటాయి కదా, ఆ రైలు కూర చేసుకుందాము. వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. చాలా పైన బ్లాక్ ఒక దారం లాంటిది వస్తుంది, అదంటూ ఖచ్చితంగా తీసేయాలి, లేదంటే అది పాయిజన్తో సమానం అంటున్నారు. తీసేసి బాగా ఒక 5-6 సార్లు కడిగేస్తారు. నాకైతే రాదు అనమాట క్లీన్ చేయడం, ఈ రైలు క్లీన్ చేయడం, చేపలు క్లీన్ చేయడం మా అత్తగారే చేశారు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మెత్తగా కచ్చపచ్చిగా కుమ్ముకోవాలి, మెత్తగా కుమ్మకూడదు. కుమ్మేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి 1 గంట బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు బాగా పడుతుంది మసాలా, ఉప్పు పసుపు రొయ్యకి బాగా పెట్టి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. పాతకాలము వాళ్ళైతే తొక్క తీయకుండానే వేసేవారు అనమాట అల్లము వెల్లుల్లి, మా అమ్మమ్మల కాలం నాటి వాళ్ళైతే. ఇప్పుడు అంతా నైస్ వచ్చేసి తీసేస్తున్నాం, కానీ అది తొక్కతో తినడం వల్ల మనకి స్కిన్ బాగుంటుందంట, తర్వాత బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ క్యాన్సర్లు రావడం కానీ ఉండదని చెప్పి అంటున్నారని మేము తొక్కతోనే వేస్తున్నాము. శుభ్రం కడిగేసి అల్లంని తొక్కతోనే వేసుకుంటే మంచిది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఒక చిన్న గ్లాసుడు 50 గ్రాములకి తక్కువ ఆయిల్ వేసి ఈ రొయ్యలను కూడా వేసేసి ఎర్రగా వేయించుకోవాలి. మా అత్తగారి కూర చాలా టేస్టీగా వండుతారని చెప్పి ఆవిడే వండుతున్నారనమాట. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసి కారం 3 టేబుల్ స్పూన్లు కారం వేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇక్కడ మగ్గినప్పుడే టేస్ట్ అనేది వస్తుంది, వెంటనే మనం వాటర్ అనేది వేయకూడదు. ఖచ్చితంగా ఇక్కడ చాలాసేపు మగ్గాలి, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు రొయ్యి ఉడికిందా లేదా టేస్ట్ చూడు అమ్మాయి అని చెప్పి నాకు ఇచ్చారనమాట మా అత్తగారు. చాలా బాగుంది. తర్వాత తగిన నీళ్ళు వేసుకుని ఒక ఉడికిన తర్వాత గరం మసాలా వేసి దించేసుకోవడం. ఈ గరం మసాలా కూడా నేను ఎండాకాలం కదా తక్కువనే వేసాను అనమాట. పక్కన రైస్ కూడా రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో వేడివేడి రొయ్యల కూర. మా ఇంట్లో చికెన్ కన్నా ఎక్కువ రొయ్యలు చేపలనే చేస్తామన్నమాట. అందుకని మన వీడియోలు అన్నింటిలో కూడా నాకు ఎక్కువ రొయ్యలు చేపలనే ఉంటాయి చూడండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత వేడివేడి అన్నంలో టేస్ట్ అనేది చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మా వారు మా అత్తయ్య గారు భోజనం అయిపోయింది, నేను తింటున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ప్లీజ్. ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్